గురుదేవ్ వయసు 25 అతని చర్మం పనసతొనలా మెరిసిపోతూ ఉంటుంది. బిఏ పాస్ అయినందుకు కాదు, వడ్డించేవాడు ఉండడం వల్లే గురుదేవ్కి మంచి ఉద్యోగం లభించింది. ఒక భవనం, 10 ఎకరాల పొలం వారసత్వంగా అతనికి అందాయి. ఆస్తితో పాటు తండ్రి తాతల బట్టతల కూడా అతనికి భాగస్వామ్యంగా వచ్చింది. బట్టతల వల్ల హెయిర్ ఆయిల్స్ రాసుకోలేకపోతున్నాడు. ఖరీదైన దువ్వెన కొనుక్కున్న దువ్వుకునే జుట్టు లేక వృధా అయిపోతున్నాడు. షాంపూలతో తల రుద్దుకోవాలనుకున్నా తలపై జుట్టు లేకపోవడంతో నీళ్లే వృధా అయిపోతున్నాయి. తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవాలనుకున్నా ముందే గుండు ఉన్నందుకు అక్కడ కూడా అవకాశం లేకపోయింది. బట్టతల వల్ల గురుదేవ్ తన వయసుకు మించి ముదుసలిగా కనిపిస్తున్నాడు. బ్రహ్మచారి అని చెప్పినా అయితే టాప్ ఫ్లోర్ పరిస్థితి ఏంటి అంటూ ఎవ్వరూ నమ్మడం లేదు. బట్టతలపై వెంట్రుకలు మొలిపించేందుకు నాటు వైద్యం నుంచి అమెరికన్ లేటెస్ట్ మందుల వరకు అన్నీ వాడాడు. కానీ అతను గుండు మాత్రం వర్షం రాని ఎండిన ఎడారిలాగే మిగిలిపోయింది. ఈ బట్టతలే కారణమై తాను కోరే సంబంధాలు రావడం లేదు. ఓ ఫ్రెండ్ సలహాతో ముంబై వెళ్లి విగ్గు పెట్టించుకొని తిరిగొచ్చాడు. ఆ ఉంగరాల జుట్టు చూసి మురిసిపోతూ ఇంట్లో కూడా విగ్ తీయడం మర్చిపోయాడు. మరో విగ్ ని స్పేర్గా కూడా పెట్టుకున్నాడు. సినిమా హీరోలు విగ్గు వలనే అందంగా కనిపిస్తున్నారు, తనో అంతే. విగ్గు వచ్చిన వేళే మంచిది. అదృష్టం కలిసి వచ్చి అందమైన శశికళతో పెళ్ళయింది. తొలి రాత్రి తొందర వేళ అప్సరసలా మెరిసిపోతున్నామని కౌగిల్లోకి తీసుకుంటూ, శశి నేనెందుకు నచ్చాను నీకు, నాలో ఏం చూసి ప్రేమించావు అని అడిగాడు. మిమ్మల్ని ప్రేమించడమేంటి, పెళ్లి చేసుకున్నాను, అయితే ప్రేమించడం లేదా? మన మధ్య ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇడ్లీతో పాటు సాంబార్ లాంటిది. అలా కాదు, నిజంగా నేను ఎందుకు నచ్చానో చెప్పు. మీ ఉంగరాల జుట్టు నచ్చిందండి అంతే. అతని తల మీద వేళ్లతో దువ్వుతూ కెవ్వుమన్నాడు. అసలు నిజం బయటపడుతుందనే భయంతో కొంచెం గుచ్చుకుంటుంది అన్నాడు. ఆమె సిగ్గులా మొగ్గయ్యి, ఏంటా కొంటి మాటలు, పోనీ మీకేం నచ్చింది నాలో అందే. లడ్డూ లాంటి నీ బొగ్గలు అన్నాడు గురుదేవ్ తినేస్తానన్నట్లుగా ముసిముసిగా నవ్వుతూ. లడ్డూలు నాకిష్టముండవు, జిలేబీ లాంటి బొగ్గలనండే అంది చిరునవ్వుతో. నువ్వు ముద్దిస్తే అలాగే అంటాను అన్నాడు గురుదేవ్. మరి మీరేమిస్తారు అంది శశికళ కొంటెగా నవ్వుతూ. చెప్పకూడదు, చేసి చూపించాలి. కానీ ఆ రాగాల సరగాలు తొలిరాత్రి నిద్రని తరిమేశాయి. ఇద్దరిని ఒకటిగా కలిపి అనుభూతి సుస్వరంగా మారింది. యవ్వనం జలపాతమై ఉప్పొంగింది. మనసు మంచి గంధమై పరిమళించింది. నులివెచ్చని కోరికల దొంతర మరింత నెక్కువ చేసింది. గురుదేవ్ శశికళ కొత్త కాపురం ప్రారంభించారు. భార్య రూపవతి శత్రుహు అన్న సామెత గురుదేవ్కి బాగా తెలుసు. అలాంటి సినిమాలు చాలానే చూశాడు. ఆ కథల్లో అందమైన భార్యల వల్ల భర్తలందరూ కష్టాలు పడడం గమనించాడు. తన ఫ్లాట్లోని మగ కళ్ళన్నీ శశికళను స్కానింగ్ చేస్తున్నాయన్నట్టు గురుదేవ్ కనిపిస్తుంది. ఆఫీస్ నుంచి తన కొలీగ్స్ చిన్న పనికి చితకా పనికి ఇంటికి రావడం, కావాలని శశికళతో ఎక్కువ మాట్లాడడం గురుదేవికి గురి తెప్పించాయి. శశి, నీ అందరు నేనే చూడాలి. పగలు నువ్వు అలంకారం చేసుకోవద్దు. పని మనిషి కంటే అధ్వాన్నంగా ఉండాలి. రాత్రికే మేకప్. మరి మార్కెట్కి ఎలా వెళ్ళనండి? అన్ని నేను తెస్తాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. భర్తకెదురు చెప్పలేక శశికళ అప్పలమ్మలా తయారైంది. మాసిన చిరిగిన కుట్టుచీర, కాళ్ళకి ముఖానికి మసి, పని మనిషి కంటే అసహ్యంగా కనిపించేలా తయారైంది. గురుదేవికి ఆ పెళ్ళం అవతారం నచ్చింది. కొత్త కాపురం కొత్త పుంతలు తొక్కే వేళ రాత్రి పడకింటిలో ఆమె ఓ కోరిక కోరింది. చెప్పు, ఎలాంటి కోరికనే తీరుస్తా అన్నాడు గురుదేవ్ కళ్ళల్లో ఆతృతతో. రేపు సండే మీ కుంకుడు రసం పోసి తలంటుతానండి. ఇది అన్నాల నుంచి నా కోరిక అంది శశికళ ఉత్సాహంగా. డార్లింగ్, నీకు శ్రమ ఎందుకు? షాంపూతో రుద్దుకుంటా. అదీ కాక తలంటుకుంటే నాకు ఏనుగురంప వచ్చేస్తుంది. శీతాకాలం పోని నీ కోరిక తీరుస్తాను. తనకి బట్టతాలని పెళ్ళానికి చెప్పలేడు. చెబితే మొగుడొద్దని పారిపోతుందని భయం. పోనీ ఈ కోరికనే తీర్చండి, మీరే నాకు పులిసిపోయండి అంది శశికళ. దానికేం బ్రహ్మాండం. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కొలతలపైన మడతలపైన కాటేయచ్చు అన్నాడు గురుదేవ్. డైలాగులు మరీ ఘాటుగా ఉన్నాయి అంది శశికళ. మరునాడు ఆదివారం ఉదయం 10ంటికి టిఫిన్ తిని ఇద్దరు బాత్రూంలోకి ప్రవేశించారు. శశికళ పాత చీర కట్టుకొని ముక్కలిపీటపై కూర్చుంది. చీర పాడైపోతుంది, తీసే అన్నాడు గురుదేవ్ ఉత్సాహంగా. అది పాడైపోయిన చీరే, పర్లేదు అంది శశికళ. చీరుంటే నేను పోయినమ్మా అన్నాడు గురుదేవ్. చూడాలని ఉందా? ప్రతి రాత్రి చూస్తూనే ఉన్నారు కదా. అయినా వద్దు, బాత్రూం పడక గది అయిపోతుంది, పులిసిపోయండి. అతడు పులిసిపోస్తూ ఆమె శరీరాన్ని తాకుతూ ఇదైపోతూ ఏదో అయిపోతూ పోతూ భార్య ముద్దు తిట్లు తింటూ బ్యాలెన్స్గా నించోకపోవడం వల్ల కుంకుడు నొరగలో జారిపడ్డాడు. అయినా పర్వాలేదు, కింద పడ్డంతో విగ్గూడిపోయింది. శశికళ కళ్ళు మూసుకుంది కనుక సరిపోయింది. కాలు బెనికిన హడావిడిగా విగ్గు పెట్టేసుకున్నాడా మానవుడు. పాయాసంలో పచ్చిమిరపకాయ వచ్చినట్లు వారి స్వీట్ హోమ్లో హాట్ న్యూస్ పడింది. గురుదేవికి ట్రాన్స్ఫర్ వచ్చింది.
మారుమూల పల్లెకి అది ఇష్టం లేదు. ప్లస్ అతని పెళ్ళానికి పల్లెటూళ్ళు వేస్ట్ అని అతని అభిప్రాయం. దేశమంతా పట్టణాలే ఉండాలని ఆమె ఆశ. ఈ సమస్యకి పరిష్కారంగా గిరిధర్ కనిపించాడు. గిరిధర్ దగ్గర మంత్రదండం ఏమీ లేదు. కానీ అతని బామ్మర్ది ఈ మధ్యనే మినిస్టర్ అయ్యాడు. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టయింది. గిరిధర్ కోసం బయలుదేరగానే బస్టాండ్లో కూర్చొని ఛాయ్ తాగుతూ కనిపించాడు. నా కోసం వస్తున్నావా గుండు? గుండేమిటోయ్, జుట్టు చూడు. విగ్గుల గురించి, పెగ్గుల గురించి, బుగ్గల గురించి నన్ను అడగరా, జాతకాలు బయటపెడతాను. ఇంతకీ గిరిధర్తో ఏం పని, ఏం మొక్కు? మీ బామ్మర్దికి చెప్పి నా ట్రాన్స్ఫర్ ఆపు చేయించాలి. నేను ఇక్కడే ఉండాలి. నీ ట్రాన్స్ఫర్ బాధ పోయింది పో. నిజంగా నువ్వు బ్రతికిపోయావు. మా బామ్మర్ది ఇవాళ ఇక్కడికి వస్తున్నాడు. నాతోనే ఉండు. ఏకంగా నేను అతనికి పరిచయం చేసి నీ బాస్కి ఫోన్ కొట్టిచ్చేస్తా. గురుదేవ్ సంబరపడ్డాడు. గిరిధర్ సంతోషపడ్డాడు. గురుదేవ్ ఖర్చు మీద ఆటోలో సాయంత్రం దాకా టౌన్ అంతా తిరిగాడు. మా బామ్మర్ది కారులో 10:30కి కానీ రాడు. ప్రోగ్రాం ఇప్పుడే తెలిసిందే. అందాక ఇంటికి పోదాం. ఎవరింటికి? మీ ఇంటికే. నాకు ఈ ఊళ్ళో చిన్న ఇల్లేం లేవు. మా ఆవిడ ఊళ్ళో లేదోయ్. మరీ మంచిది. మందు కొడుతూ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇదెక్కడ తద్దినంట్రా బాబు అనుకొని కాదనలేక తన పని ఉండడం వల్ల తీసుకెళ్లాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆమె ఎవర్రా? మా పని మనిషి. పకోడీలు చేయించు. మందుకు కోడిగాని పకోడీగాని ఉండాలి. గురుదేవ్ లోపలికి వెళ్లి పకోడీ వేయమని పెళ్ళానికి చెప్పి అయ్యాక పిలు, నువ్వు రాకు అన్నాడు. అతను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్లేసరికి గిరిధర్ పెగ్గు లాగిస్తున్నాడు. బ్రో, నువ్వు కూడా లాగించు. నాకు అలవట్లేదోయ్, నువ్వు కానీ. గిరిధర్ అతడి దగ్గరగా జరిగి మీ పని మనిషి బ్యూటిఫుల్ అన్నాడు. అంత అసహ్యంగా ఉంది? అందంగా కనిపిస్తుందా? మసిబారిన మాణిక్యం, పాత చీర కట్టిన పసిడి బంగారంలా ఉంది. ఏం ముగ్గులోకి దింపలేదా ఏంటి? ఆమె దూర వయసుని దోచుకోలేదా? నేను మా ఇంటికి వచ్చిన ఏ పని మనిషిని ఇంతవరకు వదలలేదు. షబ్బా, ఆమె అటువంటిది కాదు. ఎందుకు ఒప్పుకుంటుంది? ఇవిగో ఈ 1000 రూపాయలు ఆమెకివ్వు. ఓసారి నా ముచ్చట తీర్చుకుంటా అంటూ డబ్బిచ్చాడు గిరిధర్. గురుదేవ్ గోంగూర పచ్చడి నోట్ల బదులు ముక్కులో పెట్టుకున్నట్లు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమెను ఇప్పుడు పెళ్ళామని చెప్పలేడు. ఇప్పుడు చెబితే గిరిధర్ను ఏరికోరి శత్రువుని చేసుకున్నట్టే. ఏంటో ఈ ఆలోచన? పోయిరా, నీ ట్రాన్స్ఫర్ ఇట్టే ఆపేస్తాను. లోపలికి వెళ్తుండగా గురుదేవ్కి ఐడియా వచ్చింది. పెరటి ద్వారా భార్యని పక్కింటికి పంపేశాడు. ఆ పో, నీకెంత పొగరైతే నాకెంత ఉండాలని అరుస్తూ లోపలికి దూసుకొచ్చాడు. తల మీద విగ్గు కాస్త సైడ్కి జారింది. కానీ కోపంలో తాను గమనించలేదు. ఏంటోయ్, పేచి పెట్టిందా? పకోడీల్లో పచ్చిమిరపకాయలు వేయలేదు. కోపం వచ్చి తిట్టా. నీ ఇంట పని వద్దు పో అని పెరటి ధరను నడుచుకుంటూ పోయింది. పచ్చిమిరపకాయలు వేయలేదని ఇలాంటప్పుడు తిట్టచ్చా? ఫూల్, నీకందుకే బుర్ర మీద వెంట్రుకలు మొలవలేదు. నా మూడంతా పాడైపోయింది. రేపింటికొచ్చి కలువు. నీ బామ్మర్ది ఇవాళే వస్తాడన్నావు. వస్తాడంటే రాడని అర్థం. అన్నట్టు మీ పని మనిషి అడ్రస్ తెలుసా? గురుదేవ్ కళ్ళు తిప్పి చూశాడు. తెలీదు, నిన్నే వచ్చింది, ఇవాళే మానేసింది. గిరిధర్ వెళ్ళిపోయాడు. గాలివాన వెలిసినట్లయింది గురుదేవుకి. తన ఐడియా ఎంత ఆపద తెచ్చింది అనుకుంటూ వెర్రిగా జుట్టు పీక్కున్నాడు. విగ్గు చేతిలోకి వచ్చింది. భర్త బట్టతలని చూస్తూ అవాక్కైపోయింది శశికళ. శశి, ఇక నుంచి నువ్వు నేను నాటకాలు ఆడవద్దు. నువ్వు పగలు కూడా అందంగా కనిపించాలి. తనకి చెర తప్పినందుకు సంతోషించిన శశికళ, మరి ఇంటి వద్దనే విగ్గు మానేయండి అందే. నా గుండు నీకు అసహ్యంగా లేదా? మీ మనసు తీయగా, మీ అభిమానం హాయిగా ఉన్నప్పుడు ఆకారం వికారంగా ఎందుకుంటుంది? అది అందంగానే ఉంటుంది. మనం చూసే తీరులో ఉంటుంది. ఇష్టం అయిష్టం. గురుదేవుకి కొండంత సమస్య తీరిపోయింది. సంతోషం ఉరకలెత్తింది. భార్యని ఒడిలోకి లాగి ఇక నుంచి ఎటువంటి నటన లేదు అంటూ ముద్దు మీద ముద్దు పెట్టేసుకున్నాడు. ఇక చాలు, కొన్ని రాత్రికి ఉంచండి అంది శశికళ మోహనంగా నవ్వుతూ. గురుదేవ్ మరింత మురిసిపోయాడు. ఈ రోజు బోనస్ డే అంటూ ఆమెను ఇంకా దగ్గరగా చేర్చుకున్నాడు. ప్రేమ కూడా టైం టేబుల్ పెట్టాలంది శశికళ అతని తొందరను ఆపేందుకు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.